యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనంలో, నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. దేవుని మాట ఈరోజు, ఆయన నీ మనవిని ఆలకించినవాడు. నీకున్న సమస్యలు, ఇబ్బందులు, శ్రమలు, ఒకవేళ నీ స్నేహితులతో, నీ బంధువులతో, నీకు దగ్గరగా ఉన్న వారితో షేర్ చేసినప్పుడు వాటిని బట్టి ఒకవేళ మిమ్ములను వారు తక్కువగా చూశారేమో, మీ సమస్యలను వారు పట్టించుకోలేదేమో. నీవు ఆరాధిస్తున్న దేవుడు నీ మొరను ఆలకించేవాడు. నీవు కన్నీరు విడుస్తున్నావు కదా, నువ్వు దుఃఖపడుతున్నావు కదా, అయ్యో నాకేంటి ఈ సమస్యలు, ఏంటి బలహీనతలు, నేనెందుకు ఎలాంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాను అని కృంగిపోతూ ఉన్నావు కదా. దేవుడు నీ మనవి ఆలకిస్తూ ఉన్నాడు. నిశ్చయముగా ఆయన నీకు ఉత్తరమిచ్చే దేవుడు, నిన్ను దర్శించే దేవుడు. దేవుడు నిశ్చయముగా మిమ్ములను బలపరిచి ఆయన మిమ్ములను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరం గల మా యేసయ్య, ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరి మనవులను మీరు ఆలకించండి. వారి అవసరతలు, అక్కర్లు ఏంటో మీకు తెలుసు. వారు ఎలాంటి సమస్యలు గుండా వెళుతున్నారో మీరు సర్వం ఎరిగిన గొప్ప దేవుడవు. మా సమస్యలకు మించినటువంటి మహోన్నతుడవు నీవు. మీ ప్రజల కన్నీరు మీరు చూడండి, వారి వేదన మీరు దృష్టించండి, వారిని శ్రమలో నుండి మీరు విడిపించండి. ప్రార్థన ఆలకించే గొప్ప దేవునిగా వారి పట్ల మీరు కార్యాలు జరిగించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.